నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పెద్దల నుండి తరతరాల నుండి చెట్లలో, అడవిలో, కొండలలో అన్ని రకాల మూలికలు తీసుకొని అన్ని రకాల మూలికలతో ఉడకబెట్టుకొని నీళ్ళు తాగి అన్ని రకాల కొండల్లో తేనె దొప్పుకొని తర్వాత తేనె, బంక, సారపప్పు, సండ్రపప్పు, అన్ని పప్పులు, సారపప్పు, సండ్రపప్పు, బాదం పప్పు, అన్ని రకాల పప్పులు ఉంటాయి. అడవిలో అన్ని రకాల మూలికలు ఉంటాయి. అన్ని రకాలు తెచ్చి స్టోర్కి వేసుకోనికా మనోళ్ళు ఎక్కువ దేశంలో ఒకడొకడు కమిస్తాం అంటే కొండలో గూడెం నుండి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఒకరు అడ్డ ఒక రకంగా ఉంటుంది. అడ్డలు ఉంటాయి కాబట్టి అడవికి పోతారు, నడుచుకుంటే పోతారు, నడుచుకుంటే వస్తారు. ఇప్పుడు ఏముంది, ఊర్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కడపలో వాకిల్ నుండి బయటికి రానికా, లోపల పోనికా, ఏదైనా బస్సు ఎక్కనికా దిగ్గరే బాధపడతారు. ఒకరొకరు కాళ్ళు ఇంతలా ఉంటాయి, మోకాళ్ళు ఇంతలావు, అరికాళ్ళు, పాదాలు ఇంతలా ఉంటాయి, వాసి ఉంటాయి, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, అన్ని రకాల నొప్పులు. ఇంగ్లీష్ మందులు వేసుకుంటే తగ్గుతాయి, లేకుంటే ఆ ఇంగ్లీష్ మందులు కూడా 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలకు మందులు తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి. ఎన్నాళ్ళు మింగి 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 బాడీలో వాతం వచ్చి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చి ఓటికి రాకపోయి ఇంకా రకరకాల బాధలు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం మన ఆదివేసిన గిరిజన వైద్యంలో మన పూర్వీకులు, మన పెద్దలు కనిపెట్టే వైద్యం ఈరోజు మీ ముందరికి తెస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలా. మోకాళ్ళ నొప్పులు మాయమైపోయి మనిషి కాశీకి నడిచిపోవాలి. మంచి కాశీకి నడిచిపోయే వాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు కాశీకి కాదు, మన ఇంటి నుండి మన దొడ్డికి పోయలేరు, మన బాత్రూమ్కి పోయలేరు. అందుకోసం ఇంటనే ఉంటాయి. ఇప్పుడు బాత్రూమ్ ఉంటాయనుకో, కనీసం బస్సు ఎక్కాలన్నా నడచాలన్నా నడక లేకుండా అయిపోయింది జనాలు. కాబట్టి ముస్లింలకు కానీ ఊర్లో కనీసం అంటే 100 మందిలో 80 మందికి మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి. 80 మందిలో 20 మంది బాగుంటే 80 మందికి మోకాళ్ళ నొప్పుతో అల్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడమైంది. మన ఆదివాసి గిరిజన వైద్యం మోకాళ్ళ నొప్పులు లేకుండా, అయ్యా నువ్వు నూరేళ్ళు బతకాలా, నువ్వు ఆరోగ్యంగా ఉన్న దానికోసం ప్రోగ్రాం చేస్తున్నా. ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఇది కారింగో చెట్టు అంటారు. కారింగో చెట్టు. ఈ కారింగో చెట్టు ఒకటి, తర్వాత సాంబ్రాన్ ట్యాబ్లెట్ ఒకటి, తర్వాత ఇది సాంబ్రాన్ చెక్క, ఇది కారింగవా, ఇది నల్ల ఊరుగ చెట్టు, ఏర్ల చూర్ణం టాబ్లెట్, నల్ల ఊరుగ టాబ్లెట్. ఇవి ఈ 3 మోకాళ్ళ నొప్పులకి దీని చూర్ణ పొడి ఉంటుంది. ఈ పొడి ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు ఉడగట్టుకొని పొద్దున పూట ఇది 3, సాయంత్రం ఇది 3 వేసుకోండి. ఎక్కువ ఉంటే 3 పూటలు వేసుకోవచ్చు, తక్కువ ఉంటే 2 పూటలు వేసుకోవచ్చు. చక్కగా మీరు ఎంత దూరం ఉన్నా, ఒకసారి నచ్చినా నా కాడికి వచ్చినా రాకున్నా 1 మంత్ చూడండి. 1 మంత్ చూసిన తర్వాత మీ ఇళ్ళ పక్కల అందరికి సంబరపడి తప్పడ లేకుండా నోరుతోటి దావల వేతో కూడా వించి, బాబు కుట్టుతున్నావు ఇక రానైనా, ఇక్కడ కూర్చో, నేను మందులు వాడుతున్నా, ఫలాని చెంచు స్వామి కాడ మందులు వాడుతున్నా, ఆ స్వామి కాడ మా కాడ బాగుంది, నీకు కూడా వాడుకొని చూసుకొని చెప్తారు. ఇళ్ళ పక్కల వాళ్ళకల్లా, ఇంటి ముందులకు, బేటులకు అందరూ చెప్పుకుంటారు. ఊర్లో ఒక 2-3 వాడితే అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే దీని నుండి సైడ్ ఎఫెక్ట్ నో. కావాలంటే ఈ మందులు ఏముందో మీరు ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. ఇంత గ్యారంటీ చెప్తున్నట్టే అర్థం చేసుకోండి. నోకాల నొప్పులు కానీ, నడువు నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ చాలా మందికి ఈ మోకాలలో దీన్ని వాడితే గుజ్జు వస్తుంది, ఇది రక్త శుద్ధి అవుతుంది. ఈ కారింగం అనేది ఫ్రీ మోషన్ వస్తుంది, వాతం లేకుండా కొట్టిపారేస్తుంది. కారింగం అంటే పూర్వకాలం నాడు పెద్దలు అడవిలోకి పోయి చిన్న పిల్లలకు, నెల పిల్లలకు కూడా కారింగం మొగ్గ తెచ్చి అది రాసి పాలలో కలిపి తాపేవాళ్ళు. ఎందుకంటే ఆ పాపకు వాతం లేకుండా కాలు చేతులు పొద్దుమూకులు ఆడిస్తుంది. చిన్నపిల్ల కాళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని, కాళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని నయ్యకుండా కారింగ మొగ్గ వేసేవాళ్ళు. అప్పుడు కారింగ మొగ్గ అంటే ఈ ఆకు మొగ్గ. ఒక మొగ్గ అంటే ఆకులు కొసురు ఉంటుంది కదా, దానికి మొగ్గ ఒక బంగమాదిరి వస్తున్నది. అది సాదిపోతుంటే ఆ పిల్ల పొద్దుమూకులు ఆడుకున్నా శుభ్రంగా కాలు చేతులు నాయకుండా మంచిగా నిద్రపోతున్నది. ఇది నిజమైన మాట. ఈ వైద్యం అనేది ఆ కాలం పిల్లలకే వచ్చినారు, ఈ కాలం పెద్దోళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ మందులు 1 మంత్ వాడి చూడండి, మీ ఊర్ల మంది కలిసి చెప్పుకుంటారని అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటారు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.